నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. కలలో బియ్యం కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. కలలో బియ్యం వివిధ రకాలుగా కనబడిన శుభ ఫలితం కలుగుతుంది. బియ్యం కలలో తెల్లగా కనపడినట్లయితే జీవితంలో సుఖ సంతోషాలతో మీరు వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధితో ముందుకు వెళ్తారని సూచన. కలలో మీకు చాలా బియ్యం కనపడినట్లయితే మీరు చేసే వృత్తి వ్యాపారాలలో మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారని సూచన. మీకు కలలో బియ్యం బస్తాలు కనపడినట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ మంచి ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ భద్రత కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారని అర్థం. మీకు కలలో బియ్యం కొంటున్నట్లు కలగనట్లయితే వృత్తి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలను చూడబోతున్నారని సూచన. మీరు కలలో బియ్యం అమ్ముతున్నట్లు కలగనట్లయితే వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఈ కల వచ్చినట్లయితే మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని అర్థం. మీరు కలలో బియ్యం చేతిలో పట్టుకున్నట్లు కలగనట్లయితే మీకు త్వరలో మంచి అవకాశాలు దక్కబోతున్నాయని అర్థం. మీరు కలలో అన్నం వండుతున్నట్లు కలగనట్లయితే మీ కుటుంబంలో ఆనందం సుఖ సంతోషాలను చూస్తారు. మీకు కలలో వేరే వాళ్ళు బియ్యం ఇస్తున్నట్లు కలగనట్లయితే మీకు త్వరలో అవసరానికి ఇతరులు సహాయం చేస్తారు. మీరు త్వరలో శుభవార్త వినబోతున్నారని సూచన. మీరు కలలో ఇతరులకు బియ్యం ఇస్తున్నట్లు కలగనట్లయితే మీరు ఇతరులకు సహాయం చేస్తారని అర్థం. బియ్యం నేలపై చల్లినట్లు కలగనట్లయితే మీ వృత్తి వ్యాపారాల్లో మీకు వచ్చే అవకాశాలను మిస్ చేసుకుంటారని సూచన. మీకు కలలో పసుపు కలిపినటువంటి బియ్యం కలలో కనపడినట్లయితే మీకు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు రాబోతున్నాయని సూచన. మీకు కలలో బియ్యంలో కుంకుమ కలిసి ఉన్నట్లు కలగనట్లయితే మీకు త్వరలో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సూచన. దేవాలయంలో బియ్యం కనపడినట్లు కలగనట్లయితే మీకు ఆ భగవంతుడి దీవెనలు ఉన్నాయని అర్థం. మీరు బియ్యం ఇతరులకు దానం చేస్తున్నట్లు కలగనట్లయితే మీకు కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయని అర్థం. మీరు బియ్యం కొలుస్తున్నట్లు కలగనట్లయితే మీ వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు ఆర్థిక అభివృద్ధిని చూస్తారని సూచన. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.